వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీస్లోకి తీసుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఏపీ హైకోర్టులో ఉత్తర్వుల మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ కానున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఆయన్ను సర్వీస్లో తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్పోర్ట్స్ పర్చేస్ కమిషనర్గా ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. తన ఉద్యోగంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని 2019 నుంచి 5 ఏళ్లుగా ఏబీవీ పోరాటం చేశారు. క్యాట్ ఏపీ హైకోర్టులో ఉత్తర్వుల మేరకు ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను, అంతవరకే పరిమితమైంది. ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. ఇదైన తర్వాత చెప్తాను. సార్, ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్గా యూనిఫామ్తోనే రిటైర్ అవ్వాలనేటువంటి కళ నెరవేరుంది అనుకోవచ్చా? అయితే ఇన్నాళ్ళు మీ స్ట్రగుల్. ఎస్ నెరవేరుంది అనుకోవచ్చు.